పాలసీ, సైన్స్ ఇలాంటి పెద్ద పెద్ద రంగాల్లో డేటాతో పనిచేయాలంటే ఏం కావాలి? కేవలం ఉద్యోగం గురించే కాదు, ఆ ఉద్యోగం వెనుకున్న సూత్రాలు, నైతిక విలువల గురించి కూడా మనం ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఈ మార్పును తీసుకొస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళని పరివర్తన రూపకర్తలు అని పిలుద్దాం. ఆ తరువాత వాళ్ళు చేసే ఉద్యోగం ఎంత కీలకమైందో చూద్దాం. మరి ఆ పనికి కావలసిన టూలేంటి? దాని గురించి మాట్లాడుకుందాం. అంతటితో ఆగకుండా వాళ్ళని నడిపించే నైతిక విలువలను చూసి, చివరికి వీటన్నింటినీ కలిపి ఒక డేటా ప్రొఫెషనల్ అంటే ఎవరో ఒక సమీకరణంతో ముగిద్దాం. మొదటిగా ఎవరు అనే ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు డేటాతో మన భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆ వ్యక్తులు, ఆ సంస్థలు ఏవి? భారతదేశంలో ఆవిష్కృతమవుతున్న ఉత్తేజకరమైన పరివర్తన కథను రచిస్తున్న బృందం. ఈ మాటలన్నది మరెవరో కాదు, నీతి ఆయోగ్. అంటే మన దేశపు ప్రధాన పాలసీ థింక్ ట్యాంక్ అన్నమాట. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో వీరి పాత్ర చాలా చాలా కీలకం. నీతి ఆయోగ్ లక్ష్యాలు చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ల పనికి డేటా, అనాలిటిక్స్ ప్రాణం లాంటివి. అంటే కేవలం దీర్ఘకాలిక పాలసీలు తయారు చేయడమే కాదు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో బిగ్ డేటా అనాలిటిక్స్తో విశ్లేషించడం. ఇలా ప్రతి అడుగులోనూ వాళ్లు డేటా మీదే ఆధారపడతారన్నమాట. సరే, ఈ ఆలోచనలన్నీ బాగున్నాయి. మరి వీటిని నిజం చేసే ఉద్యోగాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం కొన్ని వాస్తవమైన, చాలా ఉన్నత స్థాయి అవకాశాలను ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, రెండు వైపులా ఎంత భిన్నమైన, ఎంత ముఖ్యమైన పాత్రలో ఉన్నాయో. ఒకవైపు నీతి ఆయోగ్లో యంగ్ ప్రొఫెషనల్. వీళ్ళు దేశ విధానాల రూపకల్పనలో ఉంటారు. మరోవైపు ఇస్రోలో సైంటిస్ట్. అంతరిక్ష శాస్త్రం, టెక్నాలజీతో వీళ్ళ పని. రెండూ చాలా డిమాండున్నవే. జీతాలు, వయస్సు పరిమితులు చూసినా ఆ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నెలకు 3,30,000 రూపాయల వరకు. ఇది తక్కువ మొత్తం కాదు. నీతి ఆయోగ్లోనే ఒక సీనియర్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఎక్స్పర్ట్ జీతమిది. అంటే ఈ రంగంలో అనుభవం, నైపుణ్యం పెరుగుతున్న కొద్దీ బాధ్యతతో పాటు వచ్చే అవకాశాలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ ఒక్క సంఖ్య మనకు చెబుతోంది. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న. ఒకవైపు ఢిల్లీలో కూర్చుని పాలసీలను విశ్లేషించే నిపుణుడు, మరోవైపు అహ్మదాబాద్లో రాకెట్ సైన్స్ మీద పనిచేసే శాస్త్రవేత్త. ఇంత తేడా ఉన్న వీళ్ళిద్దరినీ కలిపే ఒకే ఒక్క ప్రాథమిక నైపుణ్యం ఏమయ్యుంటుంది? ఆలోచించండి. ఆ ప్రశ్నకు సమాధానం వాళ్లు వాడే పనిముట్లలోనే ఉంది. ఆధునిక డేటా విశ్లేషణకు వెన్నెముకల్లాంటి ఆ సాధనమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సాధనం పేరే SQL, అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సింపుల్గా చెప్పాలంటే ఇది డేటాబేస్లతో మాట్లాడ్డానికి మనం వాడే ఒక ప్రత్యేకమైన భాష. ఊహించుకోండి, ఒక పెద్ద సమాచార సముద్రముంది. అందులోంచి మనకు కావాల్సిన ఒకే ఒక్క ముత్యాన్ని ఖచ్చితంగా బయటకు తీయాలంటే మనకు ఈ SQL అనే సాధనం ఖచ్చితంగా కావాలి. ఇది చూడండి, 2016లోనే, అంటే చాలా సంవత్సరాల క్రితమే, ప్రతి 10 మంది డేటా నిపుణులలో 7 SQL వాడేవారట. మరిప్పుడు దీని ప్రాముఖ్యత ఇంకెన్నో రెట్లు పెరిగింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఇది కేవలం ఒక టూల్ కాదు. ఈ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే ఎవరికైనా ఇది ఒక అత్యవసరమైన నైపుణ్యం. మరి ఈ SQL క్వెరీ ఎలా పనిచేస్తుంది? ఇది ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమంలో వెళ్తుంది. ముందుగా మనకు ఏ కాలమ్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఆ డేటా ఏ టేబుల్ ఫ్రామ్ వచ్చిందో చెబుతాం. ఆ తర్వాత వేర్ అనే కమాండ్తో మనకు కావాల్సినట్టు ఫిల్టర్ చేస్తాం. డేటాను వర్గాలుగా విడగొట్టాలంటే గ్రూప్ బై వాడతాం. ఫలితాలను ఒక ఆర్డర్లో పెట్టడానికి ఆర్డర్ బై. చివరగా మనకు కొన్ని ఫలితాలు మాత్రమే కావాలంటే లిమిట్ అని చెప్పి ముగిస్తాం. చూసారా ఎంత లాజికల్గా ఉందో? సరే, డేటా అంతా ఒకే టేబుల్లో ఉండదు కదా. వేరువేరు టేబుల్స్లోని సమాచారాన్ని కలపాల్సొస్తే అప్పుడే ఈ జాయిన్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. సింపుల్గా 2 టేబుల్స్లోనూ కామన్గా ఉన్న డేటా మాత్రమే కావాలనుకుంటే ఇన్నర్ జాయిన్ వాడతాం. అలా కాకుండా ఒక టేబుల్లో ఉండి ఇంకో దాంట్లో లేని డేటా కూడా చూడాలనుకుంటే అప్పుడు ఔటర్ జాయిన్ వాడతాం. చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది. ఇప్పటిదాకా మనం శక్తివంతమైన టూల్స్ గురించి మాట్లాడాం. కాని ఇంత శక్తి మన చేతిలో ఉన్నప్పుడు
అంతకంటే ముఖ్యమైన ప్రశ్న ఒకటొస్తుంది. ఆ శక్తిని ఎందుకు, ఎలా బాధ్యతాయుతంగా వాడాలి? ఇప్పుడు మనం ఈ డేటా ప్రపంచంలోని నైతిక విలువల గురించి, ఆ దిక్సూచి గురించి మాట్లాడుకుందాం. ఈ విషయంలో మనకు దారి చూపించడానికి ఒక పెద్ద సంస్థ ఉంది. అదే అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్. వీళ్ళు ఇచ్చిన నైతిక మార్గదర్శకాలు ఈ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఒక దిక్సూచిలాంటివి. ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం ఒక్కటే: డేటాతో పనిచేసే నిపుణులు సరైన, నైతికమైన నిర్ణయాలు తీసుకునేలా వాళ్లకు సహాయపడ్డం. అంతేకాదు, వాళ్ల పనికి వాళ్లే పూర్తి జవాబుదారీగా ఉండేలా ప్రోత్సహించడం. అసలు వృత్తిపరమైన సమగ్రత అంటే ఏంటి? అంటే సరైన, సంబంధిత డేటాను మాత్రమే వాడటం, పక్షపాతంతో కూడిన, అన్యాయమైన ఫలితాలనిచ్చే పద్ధతులను తెలిసి చెయ్యకపోవడం, మన వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలేమైనా ఉంటే వాటిని దాచకుండా బయటపెట్టడం, మనం చేసిన పనికి పూర్తి బాధ్యత మనమే తీసుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలందర్నీ గౌరవంగా, న్యాయంగా చూడటాన్ని ప్రోత్సహించడం. ఇవన్నీ ఒక డేటా నిపుణుడి ప్రాథమిక బాధ్యతలు. ఈ ఒక్క వాక్యం వినండి. ఒక నైతిక నిపుణుడు గణాంక పద్ధతుల ఫలితాలను ముందుగానే నిర్ధారించడానికి లేదా ప్రభావితం చెయ్యడానికి చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తాడు. అంతేకాదు, డేటాను తమకు నచ్చినట్టుగా వ్యాఖ్యానించమనొచ్చే ఒత్తిడిని కూడా గట్టిగా ప్రతిఘటిస్తాడు. ఇందులో ఒక పెద్ద నైతిక సవాలు ఉంది. బయటనుంచి ఎన్ని ఒత్తిళ్లొచ్చినా డేటా చెప్పే నిజాన్ని వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్లుగా నిలబడటమే అసలైన సమగ్రత. ఓకే, ఇప్పటిదాకా మనం వ్యక్తి గురించి, సాధనం గురించి, ఆ తర్వాత సూత్రం గురించి ఇలా విడివిడిగా చూశాం కదా. మరి వీటన్నిటినీ కలిపితే మనకు కనిపించే పూర్తి చిత్రమేంటి? ఆధునిక డేటా ప్రొఫెషనల్ అంటే ఎవరు? ఈ సింపుల్ సమీకరణంలోనే సమాధానముంది. సరైన స్థానం అంటే పొజిషన్, దానికి తగ్గ అభ్యాసం అంటే ప్రాక్టీస్, వీటిని నడిపించే ఒక బలమైన సూత్రం అంటే ప్రిన్సిపల్. ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే ఒక నిజమైన పూర్తిస్థాయి డేటా నిపుణుడు తయారవుతాడు. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం రాసిన ఒక్క లైన్ కోడ్ ఒక దేశం యొక్క విధానాన్నే మార్చే శక్తిని కలిగి ఉన్నప్పుడు, ఆ కోడ్ రాసిన వ్యక్తి యొక్క అంతిమ బాధ్యత ఏంటి?